హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ అయితే వస్తుంది మీ సిట్యుయేషన్స్ మీద. మీ ఎనర్జీస్ కూడా చెక్ చేసుకోవడానికి అవుతుంది. మీకు సంబంధించిన వ్యక్తుల ఎనర్జీస్ కూడా చెక్ చేసుకోవడానికి అవుతుంది. అలానే ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా ఈ టైప్ వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు ఇఫ్ ఇలాంటి సిట్యుయేషన్స్ ఏమైనా ఉంటే. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో అయితే నా డీటెయిల్స్ ఉంటాయి చూడండి. మీరు నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీరు వర్సెస్ థర్డ్ పర్సన్‌లో మీ వ్యక్తి ఎవరిని ఎంచుకుంటారు? ఐ మీన్ చూజ్ చేసుకుంటారు. సో, అసలు ఇక్కడ మీరేం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? మిమ్మల్ని మీ వ్యక్తి చూజ్ చేసుకుంటారా? లేకపోతే థర్డ్ పర్సన్‌ని చూజ్ చేసుకుంటారా? అని ఒక రీడింగ్ చేస్తే మేబీ మీలో కొంతమందికి యూజ్ అవుతుంది అని నాకు అనిపించింది. మేబీ కొంతమందికేంటంటే ఎనర్జీస్ అనేవి షిఫ్ట్ అవుతూ ఉంటాయి కాబట్టి చేంజెస్ అయితే రావచ్చు. బట్ ఏది ఏమైనా సరే గైడెన్స్ యూనివర్స్ ఏమిస్తుంది అనేది చూసిన తర్వాతే క్లారిటీ అయితే వస్తుంది. మీరు చూసినట్టయితే ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి రెయిన్‌బో మూన్ స్టోన్, పామ్ స్టోన్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి సర్పెంటైన్ పామ్ స్టోన్ ఉంది. థర్డ్ కార్డ్ సెట్‌కి హైలైట్ పామ్ స్టోన్ ఉంది. మీరు ఏది పిక్ చేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో అయితే టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్, ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ రెయిన్‌బో మూన్ స్టోన్, పామ్ స్టోన్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. చూద్దాం అసలు. మీరు వర్సెస్ థర్డ్ పర్సన్‌లో మీ వ్యక్తి ఎవరిని ఎంచుకుంటారు? మీరసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? చూద్దాం అసలు యూనివర్స్ ఏం చెప్తుందో. ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే ఫస్ట్ ఈ థర్డ్ పర్సన్ సిట్యుయేషన్ కానీ చూస్తున్నట్టయితే యాక్చువల్‌గా మీ పర్సన్ ఏంటంటే వాళ్ళని ఆల్రెడీ చూస్ చేసుకున్నారండి. చూస్ చేసుకొని వాళ్ళతో ట్రావెల్ అవ్వడం కానీ, వాళ్ళ సిట్యుయేషన్స్‌ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయడం కానీ, వాళ్ళతో అంటే కొంత ట్రావెల్ అయ్యారనే చెప్పొచ్చు. ఇలా ట్రావెల్ అయిన తర్వాత మీ వ్యక్తికైతే థర్డ్ పర్సన్ గురించి చాలా విషయాలు అర్థమయ్యాయి. వాళ్ళేంటంటే మోస్ట్‌లీ వీళ్ళ నుంచి సైడ్ అవ్వడానికే ట్రై చేస్తున్నారు. ఆల్రెడీ ఇది జరగడం స్టార్ట్ అయింది. అంటే ఒకటి మాత్రం నేను క్లియర్‌గా చెప్పగలను. ఇప్పుడు మీకు మీ వ్యక్తికి మధ్యలో సిట్యుయేషన్స్ ఎలా అయినా ఉండొచ్చు. బట్ థర్డ్ పర్సన్‌కి మీ వ్యక్తికి మధ్యలో సిట్యుయేషన్స్ మాత్రం ఎలా ఉన్నాయంటే, చాలా రోజుల నుంచి కొన్ని డిస్టర్బెన్సెస్ అయితే ఫేస్ చేస్తున్నారు. అంటే ఆల్రెడీ థర్డ్ పర్సన్ వీళ్ళకేంటంటే బెటర్ అని అనిపించింది. అందుకే వాళ్ళని చూజ్ చేసుకున్నారు. బట్ వాళ్ళని చూజ్ చేసుకున్న తర్వాత మీ పర్సన్ ఏంటంటే కొన్ని ఫేస్ చేశారండి. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా కొన్ని జరిగాయి. అప్పటినుంచి ఏంటంటే మీ పర్సన్‌లో కొంత మార్పొచ్చింది. థర్డ్ పర్సన్ ఏంటో అర్థమైంది. అలా అర్థమైనప్పటికీ కూడా స్టిల్ ఇంకా అంటే వీళ్ళు ఎందుకో కానీ ఈ రిలేషన్‌షిప్ నుంచి బయటకి రావడానికి ట్రై చేయాలి అనుకుంటున్నారు కానీ, ఇది వాళ్ళకంత ఈజీ అనిపించట్లేదు. కొన్ని సార్లేంటంటే క్లియర్‌గా స్టక్ అయిపోతున్నట్టుగా ఫీల్ అవుతున్నారు. కొన్ని సార్లేంటంటే వాళ్ళు చేస్తుంది రైటా? రాంగా? అంటే వాళ్ళు అనవసరంగా ఓవర్ థింక్ చేస్తున్నారేమో అని అనుకుంటున్నారు. బట్ అయినా సరే వాళ్ళకేంటంటే ఇది చాలా అన్‌కంఫర్టబుల్‌గా అనిపిస్తుంది కాబట్టి ఎస్కేప్ అవ్వడానికైతే మోస్ట్‌లీ ట్రై చేస్తున్నారు కానీ, ఇది వాళ్ళకేంటంటే అంత ఈజీగా అనిపించట్లేదు. దానికి తోడు మీ విషయంలో కూడా వాళ్ళ సిట్యుయేషన్స్ ఏమి బెటర్‌గా అయితే లేవు. అందుకే వాళ్ళేంటంటే థర్డ్ పర్సన్ విషయంలో అంత ఛాన్స్ తీసుకోలేకపోతున్నారు. వచ్చే రోజుల్లో నాకు తెలిసినంత వరకు మీ వ్యక్తి థర్డ్ పర్సన్‌నయితే అంత ఈజీగా చూజ్ చేసుకుంటారని నేను అనుకోను. అన్‌లెస్ ఆర్ అంటిల్ ఆ థర్డ్ పర్సన్ చాలా ఎఫర్ట్స్ పెట్టి వీళ్ళు ఇప్పుడు ఈ రిలేషన్‌షిప్‌లో ఎంత దూరం అయితే వచ్చారో వాళ్ళు అంత దూరం వస్తే నేను చెప్పలేను కానీ,
లేకపోతే మీ పర్సన్ అయితే థర్డ్ పర్సన్ అంత ఈజీగా చూస్ చేసుకోరండి. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో రిలేషన్‌షిప్ ఎలా ఉన్నా అది మీ నాలెడ్జ్ వరకు మాత్రమే అలా ఉంది అని మీరు అనుకోవచ్చు. బట్ బయట మాత్రం కంప్లీట్‌గా డిఫరెంట్‌గా ఉండడం కానీ, సిట్యుయేషన్స్ కొంత కాంప్లికేటెడ్‌గా ఉండడం కానీ, ఆ వ్యక్తి ఏంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో కంఫర్టబుల్‌గా ఫీల్ అవ్వకపోవడం. సో, థర్డ్ పర్సన్‌ని కట్ చేయడానికి ట్రై చేయడం లాంటివైతే జరుగుతున్నాయి. ఆఫ్‌కోర్స్ కొన్ని సార్లు వాళ్ళు కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. వాళ్ళ ఫీలింగ్స్ ఏంటో వాళ్ళకి అర్థం అవ్వక కొంత స్టక్ అయిపోయినట్టుగా ఫీల్ అవుతున్నారు. అయినా సరే వాళ్ళేంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో ఇంకా ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టి ఈ వ్యక్తిని ప్లీజ్ చేయాలని మాత్రం అనుకోవట్లేదండి. ఎందుకంటే ఈ రిలేషన్‌షిప్‌లో మీ వ్యక్తి చాలా దూరం వచ్చేసారు. ఇంక ఎంతకంటే దూరం వెళ్ళాలి, ఇంకా రిలేషన్‌షిప్‌ని వర్కౌట్ చేయడం చాలా స్ట్రగుల్ తీసుకోవాలి అంటే వాళ్ళ వల్ల కాదు. సో, ఏమైనా సరే ఆ థర్డ్ పర్సన్ ఎంతో కొంత కాంట్రిబ్యూట్ చేసి, వాళ్ళేమైనా ఎఫర్ట్స్ పెడితే రిలేషన్‌షిప్‌లో ఆ థర్డ్ పర్సన్‌ని చూజ్ చేసుకోవచ్చు కానీ, లేకపోతే డౌటే. సో, ఇదేంటంటే కంప్లీట్‌గా ఇప్పుడు థర్డ్ పర్సన్ మీద డిపెండ్ అయ్యుంది. ఆల్రెడీ థర్డ్ పర్సన్ ఏంటంటే మీ పర్సన్‌ని చాలా సార్లు సఫర్ అయ్యేలా అయితే చేశారు. ట్రబుల్స్ అయితే ఫేస్ చేశారండి. అదైతే నేను చెప్పగలను. సో, అందుకే మీ పర్సన్ ఏంటంటే థర్డ్ పర్సన్‌నయితే అంత ఈజీగా ఏం ట్రస్ట్ చేయరులెండి. ఈవెన్ థర్డ్ పర్సన్‌ని ట్రస్ట్ చేయాలన్నా సరే కొంత టైం పడతది. అంత ఈజీగా వర్కౌట్ అయ్యే రిలేషన్‌షిప్ కాదు. అన్‌లెస్ ఆర్ అంటిల్ ఆ థర్డ్ పర్సన్ ఏమైనా చేంజ్ అయ్యి ఎఫర్ట్స్ పెడితే చెప్పలేం కానీ, లేకపోతే మాత్రం మీ పర్సన్ ఖచ్చితంగా థర్డ్ పర్సన్ అయితే చూజ్ చేసుకోరండి. అందులో నో డౌట్. అండ్ ఈవెన్ మీ విషయానికొచ్చేసరికి కూడా డెఫినెట్‌గా వాళ్ళకి మీ గురించి కొంత నెగెటివ్‌గా అనిపించడం కానీ, మీరు కొంత ట్రబుల్సమ్ లాగా అనిపించడం కానీ జరిగింది పాస్ట్‌లో. అందుకే వాళ్ళేంటంటే థర్డ్ పర్సన్‌ని చూజ్ చేసుకోవడం అయితే ఇక్కడ జరిగినట్టుగా అనిపిస్తుంది. అప్పటినుంచి ఏంటంటే మీ విషయంలో వాళ్ళు తప్పు చేశారు అనే ఫీలింగ్ వాళ్ళకుంది. బట్ అదేంటంటే ఇంకా వాళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు మిమ్మల్ని బీట్రే చేశారండి. ఇది అవునన్నా కాదన్నా నిజం. సో, బీట్రే చేసిన దానికి వాళ్ళేంటంటే ఇప్పుడే ఇంకా అది అర్థం చేసుకొని ఇప్పుడే వాళ్ళకేంటంటే అలాంటి ఒక క్లారిటీ వచ్చి కరెక్ట్ చేసుకోవాలి అనేలా అయితే లేరు. వాళ్ళకేంటంటే కొన్ని తెలుస్తున్నాయి. ఇప్పుడు ఎవరైనా సరే తప్పు చేశారనుకోండి, మేము తప్పు చేశాం అని ఒప్పుకోరు కదా! మోస్ట్‌లీ వాళ్ళేంటంటే ఆ తప్పుని కప్పిపుచ్చుకోవడానికే చూస్తారు. సరిదిద్దుకోవడానికి చూసేవాళ్ళు చాలా తక్కువ మందుంటారు. మీ వ్యక్తి కూడా అంతే. సో, మీరేంటంటే ఒకవేళ మీ వ్యక్తిని ఏమైనా బ్లేమ్ చేస్తున్నా ఆర్ మీ వ్యక్తిని క్వెషన్ చేస్తున్నా అలాంటివి చేయడం మానియండి. దానికి రీజన్ ఏంటంటే మీరు అవన్నీ చేసినా సరే వాళ్ళల్లో ఏమీ మార్పొచ్చేదు. తిరిగి మీ ఇద్దరి మధ్యలో సిట్యుయేషన్స్ అనేవి కాంప్లికేట్ అయిపోతాయి. మీ వ్యక్తి ఏంటంటే అంత ఈజీగా వాళ్ళు చేసిందైతే అక్నాలెడ్జ్ చేయరు. మీరేంటంటే మీ వ్యక్తితో ఎలాంటి ఫైట్స్, ఆర్గ్యుమెంట్స్ చేయకపోతే మాత్రం రిలేషన్‌షిప్‌లో చేంజ్ ఒస్తదండి. ఈ వ్యక్తి ఏంటంటే మీకు బాగా కనెక్ట్ అవుతారు అని చెప్పొచ్చు. సో, డెఫినెట్‌గా ఈ వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని చూజ్ చేసుకుంటారు. ఈరోజు సిట్యుయేషన్స్ ఎలా ఉన్నా, ఈరోజు ఏం జరుగుతున్నా అండ్ ఈ వ్యక్తి చేస్తుందంతా మీకు రాంగ్ లాగా అనిపించి, వాళ్ళది అంటే కరెక్ట్ చేసుకుంటే బావుంటుంది అని మీరు ఫీల్ అయితే మీరు కొంతకాలం వెయిట్ చేయండి. టైమ్‌తో పాటు వాళ్ళు చేంజ్ అవుతారు. ఒకేసారి చేంజ్ అయిపోతారనుకోని నేను అనుకోను. బట్ ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ఒకటి మాత్రం నిజమండి. ఈ వ్యక్తి మిమ్మల్ని చూజ్ చేసుకోవడం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. అలానే థర్డ్ పర్సన్‌ని చూజ్ చేసుకోకుండా వాళ్ళని సైడ్ చేయడం కూడా ఖచ్చితంగా జరుగుతుంది. ఈరోజు ఈ సిట్యుయేషన్ మీద మీకు ఎలాంటి క్లారిటీ లేకపోయినా, ఎలాంటి చేంజెస్ మీరు చూడకపోయినా డెఫినిట్‌గా తొందరలో అయితే చూస్తారు. సో, మీరేంటంటే ఆ వ్యక్తిని ప్రెషర్ చేయడం కానీ, ఆర్ ఆ వ్యక్తిని ఏంటంటే మిమ్మల్నే చూజ్ చేసుకోమని ఫోర్స్ చేయడం కానీ అలాంటివి చేయొద్దు. ఎందుకంటే అలాంటివి చేశారు అంటే థింగ్స్ మాత్రం కాంప్లికేట్ అయిపోతాయి. అండ్ ఇంకొకటేంటంటే ఈ వ్యక్తిని స్పై చేయడం కానీ, ఈ వ్యక్తి విషయాల్లోని మీరు ఇన్వాల్వ్ అవ్వడం కానీ, థర్డ్ పర్సన్‌తో మీరు కమ్యూనికేట్ చేయడం కానీ లైక్ కొంతమందుంటారండి. థర్డ్ పర్సన్‌తో మాట్లాడతారు. వాళ్ళతో ఏదో సెట్ చేసుకోవాలని చూస్తారు. ఇలాంటివి కూడా మానేసుకోండి. ఎవరైనా థర్డ్ పర్సన్‌తో కాంటాక్ట్ అవ్వాలనుకుంటే ఇప్పుడే డ్రాప్ అయిపోవడం మంచిది. ఆల్రెడీ కాంటాక్ట్ అయ్యుంటే మళ్ళీ కాంటాక్ట్ చేయొద్దు. ఎందుకంటే థర్డ్ పర్సన్ రోల్ అయితే ఇక్కడ ఏమి అంత పెద్దగా అనిపించట్లేదు. ఆర్ అట్‌లీస్ట్ ప్రెజెంట్‌లో ఉన్న థర్డ్ పర్సన్‌కైతే అంత క్యాపబిలిటీ అయితే లేదండి. సో, మీరేంటంటే వాళ్ళ గురించి ఇంకా ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. మీ వ్యక్తి విషయానికొచ్చేసరికి వాళ్ళు మీరు సెట్ అవ్వడానికైతే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కాబట్టి, కొంత టైం పట్టొచ్చు కానీ, బట్ డెఫినిట్‌గా రిలేషన్‌షిప్ అయితే వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే మీ కార్డ్స్‌లోనే అలాంటి ఎనర్జీ ఉంది. యాక్చువల్‌గా వీళ్ళు మీ విషయంలో ఇలా రాంగ్ డెసిషన్ తీసుకోవడానికి రీజన్ కూడా ఏంటంటే, వాళ్ళలో ఉన్న డెవిల్ ఎనర్జీ అండి. సో, అది బాగా ఎవేక్ అయ్యింది. దానివల్ల వాళ్ళేంటంటే ఆహ్, మీ విషయంలో కొంత మ్యానిప్యులేట్ అవ్వడం కానీ, కొంత నెగెటివ్‌గా ఫీల్ అవ్వడం కానీ, కొన్ని డిఫరెంట్‌గా సెన్స్ చేశారు. అందుకే వాళ్ళేంటంటే ఇలాంటి డెసిషన్స్ తీసుకున్నారు. మేబీ వీళ్ళనేంటంటే ఎవరు అయితే ఇన్‌ఫ్లూయెన్స్ చేయలేదు. సో, అందుకే ఇప్పుడేంటంటే కొంత స్ట్రగుల్ అవుతున్నారు. ఇప్పుడు కూడా వాళ్ళకి తెలుస్తుంది కానీ, దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయడానికి ఇంకా రెడీగా లేరు. లైక్ ఏంటంటే ఇంకా వాళ్ళు అవేకెన్ అవ్వలేదు. ఆర్ వాళ్ళలో ఉన్న కాన్షియస్‌నెస్ అనేది యాక్టివేట్ అవ్వలేదు అని చెప్పొచ్చు.
మీ విషయంలో పర్టికులర్గా. బట్ సూన్ ఆర్ లేటర్ చేంజెస్ మాత్రం వస్తాయి. సో మీరేంటంటే ఇంకెక్కువ ఆలోచించొద్దు. అసలు ఇంకా చూద్దాం ఈ సిచ్యువేషన్కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో మీరు ఏంటంటే చాలా రోజుల నుంచి ఈ వ్యక్తి మీతో డిఫరెంట్‌గా ఉండడం, డిఫరెంట్‌గా మాట్లాడడం ఆర్ డిఫరెంట్‌గా కొన్ని చేయడం అనేది నోటీస్ చేశారండి. అది మీకేంటంటే హర్టింగ్‌గా అనిపించింది. ఫస్ట్ అయితే మీరు ఈ వ్యక్తి అలా చేస్తారు, లేకపోతే ఈ వ్యక్తి ఏంటంటే ఇలా చేంజ్ అవుతారు అని మాత్రం అనుకోలేదు. బట్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఇవి జరిగిపోయాయి. ఇప్పుడు మీకు కూడా ఏంటంటే ఈ వ్యక్తితో ఉండాలి, ఈ వ్యక్తితో కంటిన్యూ అవ్వాలంటే భయమేస్తుంది. ఎందుకంటే ఈ వ్యక్తి ఏ రోజు మళ్ళీ ఏం చేస్తారో, ఎలా ఉంటారో, థర్డ్ పర్సన్‌ని చూజ్ చేసుకుంటారేమో, వాళ్ళకెక్కువ వాల్యూ ఇస్తారేమో అని మీరు కూడా అంటే చాలా ఎక్కువ స్ట్రగుల్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది. సో, మీరేంటంటే ఈ వ్యక్తి విషయంలో ఎక్కువ రిస్క్ తీసుకోవాలనుకోవట్లేదు. దానికి రీజన్ ఏంటంటే, ఈ వ్యక్తి పాస్ట్‌లో ఉన్నట్టుగా లేరు కదా! ఈ వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని చూజ్ చేసుకుంటే ఇలాంటి పనులు చేయరు కదా! అని ఒక ఫీలింగు. సో, మీరు కూడా ఏంటంటే చాలా డిస్టెంట్‌గా అయితే ఫీల్ అవుతున్నారు ఈ వ్యక్తికి. బట్ నేనిక్కడ ఒకటే చెప్తానండి. ఈ వ్యక్తి అయితే మిమ్మల్ని చూజ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది కాబట్టి మీరు ఆలోచించుకోండి. ఈ వ్యక్తి కావాలి అనుకుంటే కొంతకాలం పేషెన్స్‌తో వెయిట్ చేయాలి. అండ్ మీరేంటంటే రిస్క్ తీసుకోవాలి. ఐ మీన్ ఈ రిలేషన్‌షిప్ కావాలి అనుకుని స్టాండ్ తీసుకోవాల్సుంటది. లేదు ఇవన్నీ నా వల్ల కాదు అనుకుంటే ఇంక మీ ఇష్టం. స్టాండ్ తీసుకోవడం అనే దగ్గర కూడా ఆ వ్యక్తికి మీరేదో చెప్పాల్సిన అవసరం లేదు. అది ఇక్కడ ఏది డిక్లేర్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ వెయిట్ చేయడమే, సిట్యుయేషన్స్‌ని చూడడం అంతే. ఎందుకంటే రిలేషన్‌షిప్‌లో అయితే గుడ్ చేంజెస్ రావడానికి, థింగ్స్ వర్కౌట్ అవ్వడానికి ఒక పాసిబిలిటీ అయితే కనిపిస్తుందండి. బట్ మీరేంటంటే రెడీగా లేరు. ఈ వ్యక్తిని ట్రస్ట్ చేయడానికి కానీ, ఆర్ ఈ వ్యక్తి విషయంలో ముందుకు వెళ్ళడానికి కానీ మీరెందుకో భయపడుతున్నారు. అండ్ ఒకవేళ ముందుకు వెళ్ళినా సరే, ముందులాగా రిలేషన్‌షిప్ ఉంటది అని కూడా మీకు అనిపించట్లేదు. సో, దానివల్ల అంటే ఎవరి ఆలోచనలు వాళ్ళకుంటాయి కదా! మీరు కూడా ష్యూర్‌గా అయితే లేరు. బట్ నేను చెప్తున్నాను కదా! ఈ వ్యక్తి విషయంలో మీ ఓన్ డెసిషన్ మీరు తీసుకోవచ్చండి. అంటే ఇక్కడ వీళ్ళు మిమ్మల్ని చూజ్ చేసుకుంటారు అని నేను చెప్పాను కదా! అని మీరు కూడా ఈ వ్యక్తిని చూజ్ చేసుకోవాలి, ఆర్ ఈ వ్యక్తే కావాలి అన్నట్టుగా ఉండాల్సిన అవసరం లేదు. మీకేం జరిగిందో, మీరేం ఫేస్ చేస్తున్నారో మీకే తెలుస్తది కాబట్టి, సో, ఇక్కడ మీరేంటంటే అలా మిమ్మల్ని మీరు పుష్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు కూడా కొంత టైం తీసుకొని పర్వాలేదు వర్తీ అనుకుంటే వెయిట్ చేస్తారు. మీరు వెయిట్ చేస్తే మాత్రం మీ వ్యక్తి మిమ్మల్ని చూజ్ చేసుకుంటారు. లేదు అనుకుంటే అది కూడా మీ ఇష్టమే. సో, ఇక్కడ ఫోర్స్ అయితే ఏం లేదు. బట్ క్లారిటీ మాత్రం తెచ్చుకోండి. ఈ వ్యక్తితో ఉండాలి అనుకుంటే మాత్రం కొంత ధైర్యం చేసి వీళ్ళని నమ్మాల్సిన అవసరం అయితే మాత్రం ఉంటది. సో, మీకు కొంత నచ్చకపోయినా, కొంత ఇబ్బందిగా ఉన్నా, కొంతకాలం మాత్రం అలా ఉంటది ఇద్దరి మధ్యలో డిస్టెన్స్ అనేది. బట్ తర్వాత సెట్ అవుతుంది. ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ సర్పెంటైన్ పామ్ స్టోన్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీరు వర్సస్ థర్డ్ పర్సన్‌లో మీ వ్యక్తి ఎవరిని ఎంచుకుంటారు? ఐ మీన్ చూజ్ చేసుకుంటారు. మీరసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే ఫస్ట్ థర్డ్ పర్సన్ విషయానికి వస్తే, మీ పర్సన్ ఏంటంటే బాగా ఎమోషనల్‌గా వాళ్ళు కనెక్ట్ అయ్యారండి. సో, ఆ కనెక్షన్‌లో కూడా మీ పర్సన్ ఏంటంటే చాలా సఫర్ అవుతూ, స్ట్రగుల్ అవుతూ వాళ్ళకి కనెక్ట్ అయ్యే పరిస్థితి వచ్చినట్టుగుంది. నాకు తెలిసినంత వరకు ఫస్ట్ అంతా కూడా ఆ వ్యక్తులైతే మీ పర్సన్‌కి కోఆపరేట్ చేయలేదు. అట్‌లీస్ట్ ఈ సెకండ్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళకైతే ఇదే పరిస్థితి. ఇఫ్ మీకు రెసొనేట్ అయితే ఓకే. లేకపోతే ఇంకొక కార్డ్ సెట్ పిక్ చేసేసుకోండి. బట్ మీ పర్సనే డెస్పరేట్ అయ్యారండి. ఈ పర్సన్ కావాలి అని. ఎందుకు అంటే వీళ్ళకున్న స్ట్రగుల్స్ కానీ, వీళ్ళకున్న సిట్యుయేషన్స్ కానీ, ఈ థర్డ్ పర్సన్‌కి అటాచ్ అయ్యేలాగా ఆర్ డెస్పరేట్ అయ్యేలా చేసాయని చెప్పొచ్చు. సో, బేసిక్‌గా థర్డ్ పర్సన్ అనేసరికి ఎవరైనా అవ్వచ్చు. అంటే లవ్ ఇంట్రెస్టే అనుకోద్దు. పర్టిక్యులర్‌గా ఈ సెకండ్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళు మాత్రం లవ్ ఇంట్రెస్ట్ అనే ఒక రీడింగ్‌ని కంపేర్ చేసుకొనైతే లవ్ ఇంట్రెస్టే అవ్వచ్చు అనే బేసిస్‌లో మాత్రం రీడింగ్ చూడొద్దండి. ఎందుకంటే ఈ పర్టిక్యులర్ కార్డ్ సెట్ వాళ్ళకైతే ఓన్లీ వీళ్ళు లవ్ ఇంట్రెస్టే అవ్వాలని రూల్ లేదు. బట్ ఇదైతే ఎమోషనల్ కనెక్షన్ నేను చెప్తున్నాను కదా! మీ పర్సన్ వాళ్ళ లైఫ్‌లో సఫర్ అవ్వడం కానీ, స్ట్రగుల్ తీసుకోవడం కానీ ఇలాంటివి జరిగాయి. సో, అందుకే పర్టిక్యులర్‌గా ఈ థర్డ్ పర్సన్ మీద ఎమోషనల్‌గా డిపెండ్ అవ్వడం కానీ, వాళ్ళ సపోర్ట్ తీసుకోవడం కానీ ఇలాంటివి చేశారు. సో, యాక్చువల్‌గా మీ పర్సన్ ఏంటంటే ఈ థర్డ్ పర్సన్‌కి సరెండర్ అయిపోయారండి. దానివల్ల ఏంటంటే ఏది గుడ్, ఏది బ్యాడ్ అనేది ప్రెజెంట్ అయితే అర్థం చేసుకోలేకపోతున్నారు.
వాళ్ళ ఎనర్జీ డ్రైన్ అవుతుంది. వాళ్ళకి అప్పుడప్పుడు ఇదంతా కష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఒక రిలేషన్‌షిప్‌లో ఒక వ్యక్తి అలా అడ్జస్ట్ అవ్వాలి, కాంప్రమైజ్ అవ్వాలి. వాళ్ళే ప్రతిసారి ఏదో ఒకటి చెయ్యాలి అంటే ఎవరికైనా కష్టంగానే ఉంటుంది కదా! సో, మీ వ్యక్తికి ఆ కష్టం తెలుస్తుందండి. అయినా సరే వాళ్ళేంటంటే ఎందుకో సరెండర్ అయిపోయారు. ఫస్ట్ నుంచి సరెండర్ అయిపోయారు. అంటే ఫస్టే మన పవర్ ఒకళ్ళకి ఇచ్చేసామనుకోండి, ఇంక వాళ్ళేంటంటే మన బదులు థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళు మనల్ని గ్రిప్‌లో పెట్టుకోవడం జరిగిపోతుంది. సో, ఇక్కడ కూడా ఏంటంటే మీ వ్యక్తిని వాళ్ళు ఫుల్‌గా గ్రిప్‌లో పెట్టుకున్నారు. దానివల్ల ఏంటంటే మీ వ్యక్తి కొన్ని ఫేస్ చేస్తున్నారు. వాళ్ళకర్థమవుతుంది. అయినా సరే వాళ్ళేంటంటే దాన్ని ఇగ్నోర్ చేయలేకపోతున్నారు. లైక్ ఏంటంటే ఆ చైన్స్‌ని బ్రేక్ చేయలేకపోతున్నారు. కష్టంగా అనిపిస్తుంది. సో, సరెండర్ అయిపోయారు. అప్పుడప్పుడు ఏంటంటే వాళ్ళే చేంజ్ అవుతారులే. వాళ్ళే అంటే తెలుసుకుంటారులే. ఈరోజు కాకపోతే రేపైనా సెట్ అవుతదిలే అనుకోని ఏదో నమ్మకంతో ముందుకు వెళ్తున్నారు కానీ యాక్చువల్‌గా మీ వ్యక్తికైతే అర్థమవుతుంది. ఇదంత ఈజీ కాదు. ఇదేంటంటే మోస్ట్‌లీ ఇలానే ఉంటది అని. బట్ అయినా సరే ఎందుకో ఈ వ్యక్తిని ట్రస్ట్ చేయాలనుకుంటున్నారు. ఈ వ్యక్తి కరెక్ట్ అని అనుకుంటున్నారు. సో, ఇప్పటికి వాళ్ళ కరెంట్ ఎనర్జీస్ ప్రకారం అయితే థర్డ్ పర్సన్‌ని చూజ్ చేసుకుంటారనే చెప్తానండి. థర్డ్ పర్సన్‌ని విడిచిపెట్టేస్తారు. థర్డ్ పర్సన్ ఏంటంటే అవసరం లేదు అనుకుంటారు. అలా మీరు అనుకోవద్దు. ఎందుకంటే ఈ థర్డ్ పర్సన్ వాళ్ళకి ఇంపార్టెంట్ అండి. ప్రెజెంట్ వాళ్ళున్న సిట్యుయేషన్‌లో వాళ్ళ ఎమోషన్స్‌ని బ్యాలెన్స్ చేసేది కొంచెమైనా సరే వాళ్ళు ఫ్రీగా ఉండగలరు అనుకునేది మాత్రం థర్డ్ పర్సన్ దగ్గరే. అలాంటి ఒక కంఫర్ట్‌ని వీళ్ళు థర్డ్ పర్సన్ దగ్గర ఫైండ్ చేయగలరు అనుకోని సబ్‌కాన్షియస్‌గా కొంత డిసైడ్ అయిపోయారు. అందుకే నాకు తెలిసి థర్డ్ పర్సన్‌నేంటంటే చూజ్ చేసుకుంటున్నారు. ఈవెన్ మీరేంటంటే ఈ వ్యక్తి విషయంలో కొన్ని వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి అనుకున్నా వాళ్ళ చుట్టూ ఉన్న వ్యక్తులే అవి చెప్తున్నా సరే, అందుకే మీ పర్సన్ ఏంటంటే థర్డ్ పర్సన్ విషయంలో ఎవరు చెప్పిన మాట వినట్లేదు. వాళ్ళకి కొన్ని తెలుస్తుంది. వాళ్ళకి కొన్ని అర్థమవుతున్నాయి. బట్ అయినా సరే థర్డ్ పర్సన్ విషయంలోనేంటంటే వాళ్ళు గివ్ అప్ చేయాలి అనైతే అనుకోవట్లేదు. సో, థర్డ్ పర్సన్ విషయానికొచ్చేసరికి అంత ఈజీ అయితే కాదండి. అండ్ వాళ్ళిద్దరి మధ్యలో కూడా అలాంటి ఒక సోల్ కాంట్రాక్ట్ ఉంది. సో, థర్డ్ పర్సన్ అనేసరికి ఎవరైనా అవ్వచ్చు కానీ, బట్ సిట్యుయేషన్స్ మాత్రం ఇలానే ఉంటాయి. సో, ఇప్పట్లోనైతే మీ వ్యక్తిలోని అంటే చేంజెస్ వస్తాయి. సిట్యుయేషన్స్‌లోనేంటంటే డిఫరెన్స్ చూస్తారు అని మాత్రం అనుకోవద్దు. ఎనర్జిటిక్‌గా షిఫ్ట్స్ అనేవి రావాలి అంటే అంత ఈజీ కాదు. పర్టిక్యులర్‌గా థర్డ్ పర్సన్‌కి, మీ పర్సన్‌కి మధ్యలో. అండ్ ఇంకా మీ విషయానికొచ్చేసరికి వాళ్ళు మీకోసం చేయాల్సిందంతా చేశారండి. అది వాళ్ళ ఫీలింగ్ అట్‌లీస్ట్. పోనీ చేశారా లేదా అనేది సెకండరీ. బట్ వాళ్ళైతే చేశారు. వాళ్ళు మీ విషయంలోనేంటంటే ఫస్ట్‌లో సిన్సియర్‌గానే ఉన్నారు. ఎమోషనల్‌గా మీకు కనెక్ట్ అయ్యారు. బట్ వాళ్ళు ఎమోషనల్‌గా ఇంత అటాచ్ అయినప్పటికీ కూడా మీరేంటంటే వాళ్ళు డిజర్వ్ చేసే వేలో వాళ్ళని ట్రీట్ చేయలేదు. వాళ్ళనేంటంటే మీరు బెటర్‌గా అర్థం చేసుకోలేదు. సో, మీ వల్ల అయితే వాళ్ళు హర్ట్ అయ్యారు. నాకు తెలిసి అందుకే థర్డ్ పర్సన్ మీద ఎక్కువ డిపెండ్ అయ్యారండి. మేబీ నాకు తెలిసినంత వరకు కొంతమందికి ఈ థర్డ్ పర్సన్ ఏంటంటే ముందు నుంచే వాళ్ళ లైఫ్‌లో ఉన్నారు. కొంతమందికి మాత్రం థర్డ్ పర్సన్ కొత్తగా వచ్చి ఉండొచ్చు. సో, బేసిక్‌గా అందుకే నేను చెప్పాను కదా! థర్డ్ పర్సన్ అనేవాళ్ళు ఎవరైనా అవ్వచ్చు అని చెప్పి. కానీ మీ రిలేషన్‌షిప్‌లో మాత్రం ఈ వ్యక్తి మీకోసం చేయాల్సింది, మీకివ్వాల్సింది ఇచ్చారు కానీ ఇన్ రిటర్న్ మీ నుంచయితే వాళ్ళు ఇచ్చినంత రాలేదు అనే ఫీలింగ్ మాత్రం వాళ్ళకుంది. సో, దానివల్ల ఏంటంటే, వాళ్ళిక్కడ ఇంకా మీ విషయంలో పర్టిక్యులర్‌గా చేసేదేం లేదు. వాళ్ళేం చేయలేరు కూడా. ఎందుకంటే, వాళ్ళు ఎంత చేస్తున్నా సరే, ఇంకా రిలేషన్‌షిప్ అంతే అనే ఒక ఫీలింగ్‌తో వాళ్ళుండడం వల్ల, వాళ్ళకేంటంటే ఇక్కడ ఫుల్ కన్‌ఫ్యూజన్ అండి. అంటే మీ విషయంలోనేంటంటే, వాళ్ళొక క్లారిటీతో కానీ, ఒక కాన్షియస్‌నెస్‌తో కానీ ఉన్నట్టు కనిపించట్లేదు. పాస్ట్ యాక్టివిటీస్, పాస్ట్ సిట్యుయేషన్స్ బేస్ చేసుకొని వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ అయిపోయినట్టుగా అనిపిస్తుంది. అప్పుడప్పుడు ఎక్కడో పాజిటివ్‌గా ఫీల్ అవుతున్నారు. అప్పుడప్పుడు ఎక్కడో సిట్యుయేషన్స్ చేంజ్ అవుతాయి అనుకుంటున్నారు కానీ, బట్ వాళ్ళలో ఒక డెస్పరేషన్ కానీ, ఇలా ఇది జరిగితే బావుంటది అనుకోని వాళ్ళేంటంటే ఎక్స్‌పెక్ట్ చేయడం కానీ, దీనికోసం వాళ్ళు ప్రయత్నాలు చేయడం కానీ, ఇవేం చేయట్లేదు. ఎందుకంటే ఈ వ్యక్తి ఫుల్ కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. ఒకవైపు ఒకలా ఆలోచనలొస్తున్నాయి పాజిటివ్‌గా. ఇంకొక వైపు నెగెటివ్‌గా వస్తున్నాయి. సో, స్టక్ అయిపోతున్నారు. బట్ మీ విషయంలోనేంటంటే, వాళ్ళు లేట్‌గా రియలైజ్ అవ్వొచ్చండి. అంటే, ఈ రిలేషన్‌షిప్‌లో చాలా దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళకి మీ వాల్యూ ఏంటో తెలియొచ్చు. బట్ ఇప్పట్లో అయితే తెలిసే పరిస్థితి కానీ, అట్‌లీస్ట్ ఇక్కడ ఎవరైనా అర్థమయ్యేలా చేయడానికి చూసినా సరే, వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా తక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే, ఆ వ్యక్తి ఆల్రెడీ మీ విషయంలో కూడా వాళ్ళు కొన్ని డిసైడ్ అయిపోయారు. సో, డిసైడ్ అయిపోయిన వాళ్ళేంటంటే,
సడన్ గా చేంజ్ అవ్వాలి అంటే ఎలా చేంజ్ అవుతారు? అయితే వాళ్ళకి వాళ్ళు చేంజ్ అవ్వాలి. బట్ మీకోసం వాళ్ళు ఏంటంటే చేంజ్ అవ్వలేరు కదా! ఆర్ ఎవరో చెప్తే వాళ్ళేంటంటే సడెన్‌గా చేంజ్ అయిపోలేరు కదా! అది సిట్యుయేషన్ ఇక్కడ. నాకు తెలిసినంత వరకు ఈ వ్యక్తి ఏంటంటే మీ విషయంలో రియలైజ్ అవుతారు. మిమ్మల్ని సమ్‌డే చూజ్ చేసుకుంటారు. న్యూ బిగినింగ్స్ అయితే కనిపిస్తున్నాయి. బట్ ఇదేంటంటే కొంత దూరం వెళ్ళిన తర్వాత, కొన్ని జరిగిపోయిన తర్వాత తెలియొచ్చు. సో, అప్పటికే లేట్ అయిపోవచ్చు. మీరేంటంటే మేబీ ఈ వ్యక్తి విషయంలో మారిపోవచ్చు. ఆర్ సిట్యుయేషన్సే మారిపోవచ్చు. ఇక్కడ ఏదైనా జరగొచ్చు. సో, అది పరిస్థితి. సో, కరెంట్ ఎనర్జీస్ ప్రకారం అయితే మాత్రం ఈ సెకండ్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళ విషయంలో థర్డ్ పర్సన్‌ని చూజ్ చేసుకుంటారు. మిమ్మల్ని చూజ్ చేసుకుంటారు. థర్డ్ పర్సన్ అయితే ఇప్పుడే చూజ్ చేసుకుంటారు. అండ్ మోస్ట్‌లీ నియర్ ఫ్యూచర్‌లో కూడా థర్డ్ పర్సన్ రోల్ ఇలానే ఉంటది. ఇంకా మీ విషయానికొచ్చేసరికి ఇప్పట్లో అయితే మిమ్మల్ని చూజ్ చేసుకోరు. లాంగ్ టర్మ్‌లో అలాంటివి జరిగే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సో, అప్పటి వరకు వెయిట్ చేయాలి అనుకుంటే మీరు వెయిట్ చేయడమే. పర్టిక్యులర్‌గా మీరు చేసేదైతే ఏం లేదండి. ఎందుకంటే ఆ వ్యక్తి వాళ్ళు ఒక్క రోజులో చేంజ్ అవ్వలేదు. ఆర్ ఒక్క విషయంలో మీరు ఇదే అనుకోని కూడా వాళ్ళేం చేంజ్ అవ్వలేదు. కొన్ని ఫేస్ చేసిన తర్వాత, కొన్ని ఎక్స్‌పీరియన్స్ చేసిన తర్వాతే చేంజ్ అయ్యారు కాబట్టి, సో, వాళ్ళకి వాళ్ళే సెట్ అవ్వాలి. అంతవరకు వెయిట్ చేయడమే. అలా అని చెప్పి ఇక్కడేంటంటే హోప్‌లెస్‌గా మీరు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు కానీ, వ్యక్తులు కొన్ని అర్థం చేసుకోవడం అంత ఈజీ కాదు కదా! అట్ ద సేమ్ టైమ్ వ్యక్తులు కొన్ని ఫేస్ చేయాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు అవి ఫేస్ చేయాలండి. సో, డెఫినెట్‌గా అలానే మరి వాళ్ళేంటంటే కొంత ఫేస్ చేశాకైతే రియలైజ్ అవుతారు. అప్పటి వరకు మీరేంటంటే ఈ వ్యక్తి నుంచి అయితే పెద్దగా ఏం ఎక్స్‌పెక్ట్ చేయకపోవడమే మంచిదండి. అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తదో. హ్మ్. గత కొంతకాలం నుంచయితే మీరు ఈ వ్యక్తి విషయంలో ఏ ప్రయత్నాలు చేస్తున్నా ఆర్ ఇక్కడ థింగ్స్‌ని ఎలా వర్కౌట్ చేయాలని చూస్తున్నా ఏమీ జరగట్లేదు. సో, మీరేంటంటే ఇంక సైలెంట్ అయిపోయారు. దానికి రీజన్ ఏంటంటే మీరు ఆల్రెడీ చాలా ప్రయత్నాలు చేశారండి. ఇన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత ఏది కూడా వర్కౌట్ అవ్వలేదు. తిరిగి మీలో కొంతమందికేంటంటే బ్యాక్ ఫైర్ కూడా అయ్యాయి. సో, అప్పటినుంచి మీరేంటంటే సైలెంట్ అయిపోయారు. మోస్ట్‌లీ మీరేంటంటే గివ్ అప్ చేసేయడానికే చూస్తున్నారు. ఎందుకంటే ఇలాంటివన్నీ మన వల్ల కాదు. అంటే మనం చాలా ప్రయత్నాలు చేసాం. మరి ఏది వర్కౌట్ అవ్వలేదంటే ఇంకేది కూడా వర్కౌట్ అవ్వదు. అలాంటప్పుడేంటంటే మనం సైలెంట్ అయిపోవడమే మంచిది. జరిగితే జరిగింది, లేకపోతే లేదు. థింగ్స్ బెటర్ అయితే అవుతాయి, లేకపోతే లేదు. అంటే మీరు కూడా స్లోగా హోప్స్‌ని విడిచిపెట్టేస్తున్నారండి. ఇక్కడ మీరు కూడా మైండ్‌లోనేంటంటే ఆ నెగటివిటీ అనేది డెవలప్ చేసుకుంటున్నారు. స్లోగా మీకేంటంటే ఈ వ్యక్తి అంటే నెగెటివ్ ఇంప్రెషన్ అయితే స్టార్ట్ అయింది. అది రోజు రోజుకి ఎక్కువైపోతుంది. సో, మోస్ట్‌లీ ఇంకా మీరు మీ మీద ఫోకస్ చేసుకోవాలి అనుకుంటున్నారు. ఆ వ్యక్తి విషయంలో ఇంక డెస్పరేట్‌గా ఉండాలి అనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే, మీరు గతంలో చాలా ప్రయత్నాలు చేశారు. ఏది వర్కౌట్ అవ్వలేదు అంటే, ఇంక అలా వర్కౌట్ అవ్వదు అని మీకు అర్థమైంది. సో, అందుకే మీరేంటంటే ఇలా సైలెంట్‌గా ఉండడమే మంచిది అనేలాగైతే ఆలోచిస్తున్నారు. మేబీ ఈ టైంలోనేంటంటే, ఈ రిలేషన్‌షిప్ విషయంలో యూనివర్స్ మీకు ఒకటే చెప్తుంది. మీరేంటంటే కంప్లీట్‌గా నెగెటివ్‌గా అనుకోవాల్సిన అవసరం అయితే లేదు. అలా అని చెప్పి పాజిటివ్‌గా ఒకేసారి థింగ్స్ వర్కౌట్ అయిపోతాయని కూడా అనుకోవద్దు. టైమొచ్చినప్పుడు చేంజ్ అవుతాయి. కొన్ని అంతవరకు మీరేంటంటే అలా చూస్తూ ఉండడమే. పర్టిక్యులర్‌గా మీరు చేసేదైతే ఏం లేదు అనే విధంగా అయితే మీకు గైడెన్స్ ఇస్తుంది. సో, మరి మీరేం చేయలేరు కాబట్టి కొంతవరకు మీ మీద మీరు ఫోకస్ చేసుకోండి. మిమ్మల్ని మీరు ఒక బెటర్ పర్సన్‌గా చేంజ్ చేసుకోండి. అండ్ ఈ పర్టిక్యులర్ టైమ్‌లోని ఈ వ్యక్తి మీద మీరు ఫోకస్ చేయడం, ఈ వ్యక్తి విషయంలో ఏం జరుగుతుంది అనుకుని వాళ్ళని మీరు బాగా అబ్జర్వ్ చేయడం లాంటివి కూడా చేయొద్దు. ఎందుకంటే వేస్టు. ఆల్రెడీ నేను చెప్పాను కదా! వాళ్ళు థర్డ్ పర్సన్‌నే ప్రెజెంట్ అయితే చూజ్ చేసుకుంటారు. మీరేంటంటే ఇంకా అలా వాళ్ళ మీద ఫోకస్ చేస్తే అది మీకు ఇంకా పెయిన్‌ఫుల్‌గా అనిపిస్తుంటది. దానివల్ల మీరేంటంటే ఇంకా నెగెటివ్‌గా ఆలోచించడం, నెగెటివ్‌గా కొన్ని చేయడం లాంటివి జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. దానివల్ల మళ్ళీ మీ రిలేషన్‌షిప్ ఏంటంటే కంప్లీట్‌గా డ్యామేజ్ అవ్వచ్చు. అలాంటివి జరగకూడదు అనుకుంటే, మీరు కొంతవరకు సైలెంట్‌గా ఉండడమే మంచిదండి. ఎందుకంటే, ఈ టైంలో మీకది తెలియకపోవచ్చు. బట్ తర్వాత మీరు రిగ్రెట్ అవ్వచ్చు. సో, అందుకే మీరేంటంటే, ఈ వ్యక్తి విషయంలో ఎక్కువ నెగటివిటీ డెవలప్ చేసుకోకుండా కొంతకాలం సైలెంట్‌గా ఉండడానికే ట్రై చేయండి. సరిపోతుంది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ అయోలైట్ పామ్ స్టోన్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీరు వర్సెస్ థర్డ్ పర్సన్‌లో మీ పర్సన్ ఎవరిని చూజ్ చేసుకుంటారు? అసలు మీరేం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం.
సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఫస్ట్ అయితే నేను థర్డ్ పర్సన్ బేస్డ్‌గా మాట్లాడతాను. తర్వాత మీ గురించి మాట్లాడతాను. మరి అలా చూసుకున్నట్టయితే, మీ పర్సన్ థర్డ్ పర్సన్‌కి బాగా కనెక్ట్ అయ్యారండి. అలా కనెక్ట్ అవ్వడానికి రీజన్ ఏంటంటే, అది ఎమోషనల్ కనెక్షన్ కాదు. ఆర్ ఎమోషనల్‌గా వాళ్ళెక్కడా కూడా వీళ్ళని సపోర్ట్ చేయలేదు. బట్ ఫినాన్షియల్‌గా వీళ్ళిద్దరి మధ్యలోని కొన్ని డీలింగ్స్ అయితే ఉన్నాయి. దానివల్లే వాళ్ళు కనెక్ట్ అవ్వడం జరిగింది. సో, అలా చూసుకున్నప్పుడు ఏంటంటే, ఈ థర్డ్ పర్సన్ అనేవాళ్ళు ఎవరైనా కూడా అవ్వచ్చు. అంటే వాళ్ళు లవ్ ఇంట్రెస్టే అవ్వాలని రూల్ లేదు. బేసిక్‌గా ఈ పర్సన్ ఏంటంటే ఎవరైనా అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంది. సో, నాకు తెలిసినంత వరకు వీళ్ళిద్దరి మధ్యలో కూడా చాలా స్ట్రాంగ్‌గా ఫినాన్షియల్ డీలింగ్స్ కానీ, ఫినాన్షియల్‌గా సపోర్ట్ కానీ కనిపిస్తుంది. సో, అందుకే రిలేషన్‌షిప్ ఏంటంటే బాగా వర్కౌట్ అయిందని చెప్పొచ్చు. అలా చూసుకున్నప్పుడు ఇప్పుడేంటంటే మీ పర్సన్ ఎందుకో కానీ థర్డ్ పర్సన్ విషయంలో అంత సాటిస్ఫాక్షన్‌తో లేరండి. దానికి రీజన్ ఏంటంటే ఇఫ్ ఈ రిలేషన్‌షిప్‌లో థర్డ్ పర్సన్‌కి మీ పర్సన్ కానీ మనీ ఆఫర్ చేస్తున్నట్టయితే, వాళ్ళ డిమాండ్స్ అనేవి ఎక్కువైపోవడం కానీ, ఆర్ మీ పర్సన్ ఏంటంటే ఫినాన్షియల్‌గా కొంత లాస్ అవ్వడం, ఫినాన్షియల్‌గా కొంత స్ట్రగుల్ ఫేస్ చేయడం, స్టిల్ వాళ్ళేంటంటే ఈ వ్యక్తి నుంచి ఇంకా ఏదో ఎక్స్‌పెక్ట్ చేయడం లాంటివి జరగడంతో, మీ పర్సన్ ఏంటంటే కొంత స్ట్రగుల్ అవుతున్నారు. సో, ఇది ఇక్కడ పరిస్థితి. అండ్ సెకండ్ కేస్‌లోని ఒకవేళ మీ పర్సన్‌కి వాళ్ళు ఫినాన్షియల్‌గా ఇప్పటి వరకు ఏదైనా సపోర్ట్ చేసుంటే ఆర్ ఏదైనా ఆఫర్ చేసుంటే, బట్ కొన్ని రోజుల నుంచి ఏంటంటే వాళ్ళు అలాంటి సపోర్ట్ అయితే ఆఫర్ చేయట్లేదు. సో, దీనివల్ల మీ పర్సన్ ఏంటంటే డిసప్పాయింట్‌మెంట్‌తో ఉన్నారని చెప్పొచ్చు. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే అల్టిమేట్‌గా మీ పర్సనే డిసప్పాయింట్ అయ్యారు. వాళ్ళు కాదు. ఎందుకంటే, వాళ్ళు ఫస్ట్ నుంచి ఒకే వేలో ఉన్నారు. ఒకే వేలో వీళ్ళని ట్రీట్ చేస్తున్నారు. బట్ మీ పర్సన్ ఏంటంటే, వాళ్ళ విషయంలో కొంత డెస్పరేట్‌గా ఉన్నారు. అండ్ కొంత కంఫర్టబుల్‌గా కూడా ఫీల్ అయ్యారు. బట్ ఇప్పుడు ఆ కంఫర్ట్ అయితే దొరకట్లేదు. సో, వీళ్ళు అలా అని చెప్పి ఇంకా గివ్ అప్ చేయడానికైతే రెడీగా లేరు. ఇంకా ఎక్కడైనా ఛాన్స్ ఉంటదేమో, ఇంకా ఎక్కడైనా చేంజెస్ వస్తాయేమో అనుకోని చూస్తున్నారు. ఈ విషయంలోనేంటంటే వాళ్ళు వేరే వ్యక్తులతో కూడా దీనికోసం డిస్కస్ చేయడానికి రెడీగా లేరు. ఎందుకంటే కొంతమంది చెప్తుంటారు కదా! ఈ వ్యక్తి ఇంటెన్షన్స్ ఎలా ఉన్నాయి, ఈ వ్యక్తి ఇది అని. అది కూడా వాళ్ళేంటంటే వినిపించుకోవట్లేదు. వాళ్ళకి అది కూడా వినిపించుకోవాలి అనుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ రిలేషన్‌షిప్‌లో చాలా దూరం వచ్చారు. చాలా చూసారు కాబట్టి ఇప్పుడే గివ్ అప్ చేసేయడం ఆర్ ఇప్పుడే ఈ వ్యక్తిని విడిచిపెట్టేయడం అనేది కరెక్ట్ కాదు. ఇంకొంతకాలం వాళ్ళు సరెండర్ అయినా కొంతకాలం చూసినా థింగ్స్ ఏమైనా వర్కౌట్ అవుతాయేమో, ఇంకా బెటర్ అవుతాయేమో అనే ఒక హోప్‌తో మాత్రం వెయిట్ చేస్తారండి. సో, మీ పర్సన్‌లో ఆ క్లారిటీ రావడం కానీ, వాళ్ళు అవేకెన్ అవ్వడానికి కానీ కొంత టైం పడతది. అంటే ఒకటి మాత్రం నేను చెప్పగలను. థర్డ్ పర్సన్‌ని వీళ్ళు చేసుకునే పరిస్థితి అయితే ఉంది. కంప్లీట్‌గా చేసుకోరు అని చెప్పను. బట్ ఆ చేసుకోవడం వెనక లవ్ కానీ, లేకపోతే ఒక అండర్‌స్టాండింగ్‌తో కానీ చేసుకోవడం అయితే జరగదు. తప్పక చేసుకోవడం ఆర్ భయపడి చేసుకోవడం ఆర్ వాళ్ళ సిట్యుయేషన్స్ బట్టి ఇంకా మరి అదే చేయాల్సిన పరిస్థితి ఉంది అనుకుంటే చేసుకోవడం లాంటివి జరగొచ్చు. లేకపోతే అసలు చేసుకోకపోవచ్చు కూడా. ఎందుకంటే ఇక్కడ వాళ్ళిద్దరి మధ్యలో ఫస్ట్ నుంచి కూడా ఎమోషనల్‌గా కంఫర్ట్ కానీ ఆర్ ఒకళ్ళనొకళ్ళు ఏంటంటే ఎమోషనల్‌గా సపోర్ట్ చేసుకోవడం కానీ అలాంటివేమి లేవండి. జస్ట్ ఫినాన్షియల్‌గా సపోర్ట్ మాత్రమే కనిపిస్తుంది. అందుకే అసలు ఈ రిలేషన్‌షిప్ ఇప్పటి వరకు వర్కౌట్ అయింది. ఆర్ ఇంత దూరం వచ్చింది. లేకపోతే అలా కూడా వర్కౌట్ అయ్యుండేది కాదు. బట్ ఏది ఏమైనా సరే వచ్చే రోజుల్లో మాత్రం ఈ థర్డ్ పర్సన్ విషయంలో మీ పర్సన్‌కి ఒక క్లారిటీ మాత్రం రావచ్చు. దానివల్ల వాళ్ళనైతే వీళ్ళు చేసుకోకపోవచ్చు. బట్ కొన్ని సిట్యుయేషన్స్ ఉండడం వల్ల, వీళ్ళకున్న భయాల వల్ల చేసుకోవడానికి కూడా ఒక పాసిబిలిటీ ఉంది. అస్సలు లేదు అని మాత్రం నేను చెప్పను. అండ్ ఇంకా మీ విషయానికొచ్చేసరికి వాళ్ళేంటంటే, కేవలం డెవిల్ ఎనర్జీతో మీ గురించి ఆలోచించారు. డెవిల్ ఎనర్జీతో థింగ్స్‌ని హ్యాండిల్ చేసారే కానీ, స్ట్రెయిట్‌గా థింక్ చేయడం కానీ, ఒక కాన్షియస్‌నెస్‌తో అసలు మీరేంటి? మీ రోల్ ఏంటి? అసలు ఈ రిలేషన్‌షిప్ ఏంటి? అని అర్థం చేసుకోవడానికైతే వాళ్ళు ట్రై చేయలేదండి. సో, దానివల్ల వాళ్ళేంటంటే కొన్ని డెసిషన్స్ తీసుకున్నారు. ఆ డెసిషన్స్ ఎలా తీసుకున్నారు అంటే, ఒక నెగెటివ్ ఎనర్జీతో తీసుకున్నారని చెప్పొచ్చు. ఆర్ ప్యూర్‌గా మ్యానిప్యులేట్ అయిపోయారు అని చెప్పొచ్చు. మేబీ వ్యక్తులే మ్యానిప్యులేట్ చేసుండొచ్చు. ఆర్ వాళ్ళ థాట్సే వాళ్ళని మ్యానిప్యులేట్ చేసుండొచ్చు. బట్ వాళ్ళు పర్టిక్యులర్‌గా వాళ్ళ కాన్షియస్‌నెస్‌తో మాత్రం మీ విషయంలో ఎలాంటి డెసిషన్స్ తీసుకోవడం కానీ, ఆర్ మీ విషయంలో కొన్ని పనులు చేయడం కానీ, అలాంటివైతే ఏం లేవు. సో, మేబీ థర్డ్ పర్సన్ కానీ లవ్ ఇంట్రెస్ట్ అయితే డెఫినెట్‌గా ఆ డెవిల్ ఎనర్జీ వల్ల థర్డ్ పర్సన్‌కి అట్రాక్ట్ అయ్యారని చెప్పొచ్చు. అండ్ ఆ డెవిల్ ఎనర్జీ వల్లే మీకు దూరం అయ్యారని కూడా చెప్పొచ్చు.
ఆర్ మిమ్మల్ని ఏంటంటే వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారని కూడా చెప్పొచ్చు. కాకపోతే ఇప్పుడు ఈ వ్యక్తికి అర్థమవుతుందండి. వాళ్ళకేంటంటే కొంతకాలం వరకు కన్‌ఫ్యూజన్ ఉండేది. మీరా థర్డ్ పర్సనా? సో, మీరసలు సిన్సియరా? లేకపోతే థర్డ్ పర్సన్ సిన్సియరా? అసలు అంటే ఇక్కడ ఎవరేంటి అనుకోని అలా ఒక కన్‌ఫ్యూజన్ అయితే ఉండేది. బట్ ఈ వ్యక్తికేంటంటే ఇప్పుడిప్పుడు స్లోగా అర్థమవుతుంది. మీరేంటి? మీ వాల్యూ ఏంటి అని. సో, అలా అర్థం అవుతున్నప్పటికీ కూడా స్టిల్ ఇంకా వాళ్ళేంటంటే కాన్షియస్‌గా మీ విషయంలో డెసిషన్ తీసుకోలేకపోతున్నారు. లైక్ వాళ్ళలోనే ఏంటంటే ఇంకా హానెస్టీ అనేది లేదండి. వాళ్ళు చేసిన పనులే అలాంటివి. సో, మరి అంటే అలాంటివి చేసిన తర్వాత హానెస్ట్‌గా వాళ్ళేంటంటే ముందుకొచ్చి మాట్లాడలేరు కదా! ఆర్ అగ్రీ అవ్వలేరు కదా! సో, అందుకే వాళ్ళేంటంటే ఇంకా అంటే మీ విషయంలో ఎలా కూడా చేంజ్ అయినట్టు కానీ, ఎలా కూడా మీకు కోఆపరేట్ చేయడం కానీ జరగట్లేదు. దాని అర్థం ఈ వ్యక్తి రియలైజ్ అవ్వలేదని కాదు. వాళ్ళు ఆల్రెడీ రియలైజ్ అయ్యారు. వాళ్ళకి మీ వాల్యూ ఏంటో అర్థమవుతుంది. బట్ ఈ వ్యక్తిలో ఇంకా కొన్ని చేంజెస్ రావడానికి టైం పడతది. కానీ అది జరుగుతదండి. ఈ వ్యక్తి ఏంటంటే మిమ్మల్నే చేసుకుంటారు. పర్టిక్యులర్‌గా థర్డ్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళకైతే మాత్రం ఒక ఛాన్స్ ఉంది. రిలేషన్‌షిప్‌లో మీ వ్యక్తి చేంజ్ అయ్యి మీ దగ్గరికి వస్తారు. అండ్ థింగ్స్‌ని కూడా బెటర్ చేస్తారు. సో, వాళ్ళకెప్పుడు అలాంటి అవకాశం వస్తదా అనుకోని చూస్తారు కూడా. బట్ ఇప్పట్లో మాత్రం వాళ్ళేంటంటే హానెస్ట్‌గా చేంజ్ అవ్వడానికి, థింగ్స్‌ని వర్కౌట్ చేయడానికైతే మాత్రం ట్రై చేయరు. ఎందుకంటే ఇది అంత ఈజీ కాదు కదా! ఒక పర్సన్ వాళ్ళలో ఉన్న లైట్‌ని చూడాలి అంటే కొంత టైం పడతదండి. ఆల్రెడీ ఆ లైట్ అనేది విజిబుల్ అయ్యింది. కానీ ఆ లైట్ అనేది ఆ వ్యక్తి చూడడానికి మాత్రం ఇంకా టైం ఉంది. సో, దానివల్ల మీరేంటంటే కొంత వెయిట్ చేశారు అంటే ఖచ్చితంగా థింగ్స్ అయితే చేంజ్ అవుతాయి. డెఫినిట్‌గా మీ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవుతుంది. అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ వ్యక్తికి మీరు ఇన్‌స్టంట్‌గా కనెక్ట్ అయిపోయారని చెప్పొచ్చండి. ఈ వ్యక్తి విషయంలో మీకొచ్చిన ఏ ఆపర్చునిటీని కూడా మీరు విడిచిపెట్టలేదు. ఎందుకంటే, వాళ్ళకి మీరు అంతలా కనెక్ట్ అయ్యారు. వాళ్ళు మీకు అంత ఇంట్రెస్టింగ్‌గా అనిపించారు. సో, టైమ్ టు టైము ఈ రిలేషన్‌షిప్‌ని వర్కౌట్ చేయడం కోసం మీరు చెయ్యని ప్రయత్నాలు లేవు. బట్ స్టిల్ మీరేంటంటే కొన్ని ఛాలెంజెస్, కొన్ని సిట్యుయేషన్స్ అయితే ఫేస్ చేశారు. అండ్ ఇప్పుడు కూడా ఏంటంటే, ఈ వ్యక్తితో మీరు న్యూ బిగినింగ్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. థింగ్స్ సెటిల్ అవ్వాలి అని అనుకుంటున్నారు. కాకపోతే అది మీకంత ఈజీ కాదు అనిపిస్తుంది. అండ్ ఇంకొకటేంటంటే, ఈ వ్యక్తి విషయంలో కొన్ని జరుగుతున్నాయి కాబట్టి, మీరేంటంటే ఇంకా ఈ వ్యక్తి విషయంలో కొన్ని అడ్జస్ట్‌మెంట్స్ కానీ, ఆర్ వీళ్ళ కోసం ఇంకా కాంప్రమైజ్ అవ్వాలి అని మాత్రం అనుకోవట్లేదు. రిలేషన్‌షిప్ అయితే కావాలి అనుకుంటున్నారు. అందులో నో డౌట్. బట్ ఈ వ్యక్తి గురించి కాంప్రమైజ్ అవ్వడానికి కానీ, ఆర్ వాళ్ళ విషయంలో ఇంకా సాక్రిఫైస్ చేసుకోవడానికి కానీ మీరైతే రెడీగా లేరు. సో, వాళ్ళలో ఏమైనా చేంజెస్ వస్తాయి. వాళ్ళు మిమ్మల్ని చేసుకుంటారు అంటే డెఫినిట్‌గా మీకు కొన్ని కష్టమైన మీరేంటంటే చేయడానికి రెడీ. బట్ అదేంటంటే మీకు అంత ఈజీగా వర్కౌట్ అవుతది అని అనిపించట్లేదు. నేనైతే ఇక్కడ మీకొకటే చెప్తానండి. అదేంటంటే థింగ్స్ వర్కౌట్ అవుతాయి. కంఫర్టబుల్‌గానే చేంజెస్ వస్తాయి. బట్ మీరేంటంటే అప్పటి వరకు ఈ హోప్ పెట్టుకొని వెయిట్ చేయడం ఒక్కటే చెయ్యాలి. పర్టిక్యులర్‌గా మీరిక్కడ చేసేదేం లేదు. అండ్ ఈ వ్యక్తి విషయంలోనేంటంటే కొన్ని చాయిసెస్ కూడా మీన్ వైల్ చేసుకోవాల్సుంటది. సో, ఆ చాయిసెస్ అనేవి మాత్రం వైస్‌గా చేసుకోండి. ఎందుకంటే కొన్ని సార్లు కొన్ని చేసుకోవడం కష్టం అని అనిపిస్తది. ఆర్ కొన్నిసార్లు కొన్ని ఈజీ అనిపిస్తది. బట్ కష్టమైనా సరే కరెక్ట్‌గా ఉంటే అదే చేసుకోండి. ఈజీగా ఉన్నా అది అంత వర్కౌట్ అవ్వదు అనిపించినప్పుడు దాన్ని డ్రాప్ చేయడానికే ట్రై చేయండి. ఐ మీన్ ఈ వ్యక్తి విషయంలో షార్ట్ కట్స్‌నయితే వెతకొద్దు. అది నేను చెప్పాలనుకుంటుంది. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను. ఎందుకంటే ఈ వ్యక్తి విషయంలో మీరేంటంటే స్టార్టింగ్‌లో కొంత డెస్పరేట్‌గా ఉన్నారండి. చైల్డ్ లైక్ ఎనర్జీని పొసెస్ చేయడం, కొంత ఇమ్మెచ్యూర్‌గా థింగ్స్‌ని హ్యాండిల్ చేయడం లాంటివి చేశారు. బట్ నెక్స్ట్ టైమ్ ఏంటంటే అలాంటివి జరగకూడదు. సో, మీరేంటంటే అందుకే ఈ వ్యక్తి విషయంలో చేసుకునే కొన్ని చాయిసెస్ అయితే ఖచ్చితంగా మ్యాటర్ అవుతాయి. సో, అందుకే జాగ్రత్తగా డీల్ చేయడం బెటరు. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.